హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీకు మన తలరాతని ఎలా మార్చుకోవాలి, భగవంతుడు రాసిన రాతని, ఆ విషయాల గురించి మీతో షేర్ చేసుకుంటాను. డివోషనల్ వీడియో అనమాట. ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి. ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియో అన్నీ ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా మీకు రీచ్ అవుతాయి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా లింక్ని షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు వీడియో ఏంటో చూద్దాము. మనం పుట్టినప్పుడు భగవంతుడు మన తలరాతను రాస్తాడు కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. మన రాత ఇంతే కదా, మన రాతని ఆల్రెడీ దేవుడు రాసేశాడు, ఆ బ్రహ్మదేవుడు. కానీ మనం పూజలు చేయటం వల్ల మన రాత మారుతుందా అని సందేహం చాలామందికి ఉంటుంది. కానీ అయితే బ్రహ్మ మన నుదుటిన రాసిన తలరాతను ఎవ్వరు ఇప్పుడు అందులోని ఒక మంచి మాట కూడా రాస్తాడంట. ఏమని? నేను రాసే తలరాతను నేను కూడా తప్పించలేను. మీరు చేసే ఉపవాసాలతోటి, మీరు చేసే అర్చనలతోటి మార్చుకోగలరని రాశారంట. చూడండి, భగవంతుడు మనకి ఎంత మంచిగా, బ్రహ్మదేవుడు మన రాతని రాసేటప్పుడు కూడా ఆయన చేతికి ఏదొస్తే అదే రాస్తారనమాట. కానీ ఆ రాతను తప్పించలేరు. కానీ మనకు జరిగే పరిణామాలను బట్టి, మన జీవితంలో జరిగే పరిణామాలను బట్టి, అయ్యో నా జీవితం ఇలా మారిపోయింది, ఇలాగ అయిపోయిందని మనం ఏమాత్రం నిస్సహాయంగా లేకుండా భగవంతుని అర్చనలతోటి, అలాగే పూజలతోటి, ఉపవాసాలతోటి మన రాతను మనమే మార్చుకోవచ్చు. మనం చేసే దేవుడికి, మనకిష్టమైన భగవంతునికి మనం అర్చనలు చేసి, మన రాత ఇలా ఉంది, నాకు ఇది తప్పించు దేవుడా, ఈ గండం నుంచి తప్పించు భగవంతుడా అని మనం ఆ భగవంతుని వేడుకుంటే మన రాతని మారుస్తాడనమాట. పూర్వం మనకి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక ఉదాహరణగా. పూర్వం విభూముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉండేదంట. ఆ మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని రాశాడు ఆ బ్రహ్మదేవుడు. కానీ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించాడు. చూడండి, నాకు ఈ గండం ఉంది, నేను ఏం చేయాలి అని తను నిస్సహాయంగా లేకుండా ఒక గురువుని ఆశ్రయించారు. ఆ గురువు చెప్పినట్టే అర్చనలు, పూజలు, మృత్యుంజయ హోమాలు, మృత్యుంజయ జపాలు చేసి చావవలసిన అతడు బ్రతికాడు. చూడండి, అతనికి గండం ఉందని తెలిసినా కూడా తను ఏమాత్రం నిస్సహాయంగా లేకుండా భగవంతుని పూజతోటి, అతను చేసిన జపాలు, హోమాలతోటి ఆ గండాన్ని దాటేశాడు. 128 ఏళ్ళ ఆయువు ఉన్న దుర్యోధనుడుకు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనితో ఈడ్పించడం వలన అతను చేసిన పాపానికి దుర్యోధనుడు 60 ఏటే చనిపోయాడంట. చూసారా, మనం చేసే పుణ్యాలు, కర్మాలు, పాపాలు ఇవి కూడా మన తలరాతను మార్చేస్తాయి అనడానికి ఏమాత్రం సందేహం లేకుండా ఇదొక ఉదాహరణ అన్నమాట. 128 ఏళ్ళు ఆయువు పెట్టిన ఆ బ్రహ్మదేవుడే దుర్యోధనుడు చేసిన పాపాల వలన, ఆ కర్మల వలన 60వ ఏటే మరణించాడు. జప, ధ్యానాలు, ధనాది కర్మాలతో తలరాతను మార్చుకోవచ్చు. మనస్సులో నిరంతరం భక్తి భావములు ఉన్నవారు, భక్తి నామస్మరణ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఆ మృత్యుంజయుని మంత్రాన్ని జపిస్తూ, అంతేకాకుండా ఆ భగవంతుడు రాసినటువంటి, బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతను మార్చుకోవచ్చని ఈ ఉదాహరణలు అన్నమాట. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దైవనామ స్మరణ చేయాలి, భగవంతుణ్ణి ధ్యానించుకోవాలి, నిత్యం దీపారాధనలతో ఇంట్లో కలకలలాడుతూ ఉండాలి. అంతేకాకుండా ఎప్పుడు ఇల్లు దీపాలతోటి, దైవనామ స్మరణతోటి మారుమ్రోగుతూ ఉండాలన్నమాట.
అప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి గండాలు అవంతరాలు లేకుండా ఉంటాయి. ఇక ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలతో అంతా కృష్ణయ్యే చూసుకుంటాడని మనం భగవంతుని మీద భారం వేయాలి. నా రాత భగవంతుడు ఇలా రాశాడు, ఆ బ్రహ్మదేవుడు ఇలా రాశాడు, ఇక నేనేమి చేయలేను అని మనం ఎప్పుడూ నిస్సహాయంగా ఉండకూడదనమాట. ఈ మృత్యుంజయ హోమాలు అలాగే విష్ణు సహస్రనామం ప్రతినిత్యం పఠించడం వలన చదువురాని వాళ్ళైనా సరే పఠించలేకపోయినా కనీసం అది శ్రవణం చేయటం అంటే వినడం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి గండాంతరాలను మనం అధిరోహించవచ్చు. అంటే మనం ఆ గండాల నుంచి తప్పించుకోవచ్చు. తప్పనిసరిగా ఇది ప్రతి ఒక్కరు పాటించండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. డివోషనల్ వీడియోస్, కిచెన్ రెసిపీస్, ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా కొంతమందికి వీడియో సజెషన్లోకి వెళ్తుంది. థ్యాంక్ యూ అండి. మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఉంటానండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ మీద ఉండాలి.